హెబ్రీయులకు రాసిన పత్రిక ఈరోజు వాక్య భావం నిమిత్తము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రారంభం నుంచి 3వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యం చదువుకుందాము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ప్రభు తన మాటలు దీవించునుగాక. నా సందేశం ఇక్కడ 3వ వచనంలో మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు, సమస్తమును వ్యతిరేకతను తిరస్కారమును ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. నిజంగా ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎంత అద్భుతకరమైనటువంటి మన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆయన పరిశుద్ధుడై ఉండి ఇక్కడుంది పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారము. నిజంగా ఒక పాపి పరిశుద్ధుడిని తిరస్కరించడానికి అసలు అవకాశం ఉందంటారా అంటే లేదు. ఒక దుర్మార్గుడు ఒక పరిశుద్ధుడిని, ఒక మంచి వ్యక్తిని తిరస్కరించడం అనేది అరుదు. అసలు అలా జరగకూడదు. ఎందుకంటే పరిశుద్ధుడికి ఆ హక్కు ఉంటుంది, తిరస్కరించే హక్కు. పరిశుద్ధుడు కాబట్టి అనీతిమంతుడిని చూసినప్పుడు, అపరిశుద్ధుడిని చూసినప్పుడు, పాపను చూసినప్పుడు ఇదేంటి అనేటువంటి బాధ కలుగుతుంది. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. ప్రభువుని చూచి ప్రభు యొక్క ఆయన యొక్క క్యారెక్టర్ని లేదా ఆయన చేస్తున్న త్యాగానికి పాపాత్ములు తమకు వ్యతిరేకముగా తిరస్కరిస్తున్నారు. నిజమే. ఆ శిలువ ధ్యానాన్ని ఒకసారి మనం గమనించినప్పుడు ఆ శిలువ మీద ఉన్నటువంటి దొంగని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ దొంగ తిరస్కారం చేస్తున్నాడు. ఏమని? నీవు క్రీస్తువైతే నిన్ను రక్షించుకొని మమ్మను కూడా రక్షించు. ఎంత తిరస్కారము అంటే ఇక్కడ. అందుకే అంటున్నాడు ప్రభు, అంటున్నారు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు. అంటే ఉన్నటువంటి పరిస్థితులు నాకే ఇలాంటి తిరస్కారం ఎదురైనప్పుడు లోకములో నన్ను ప్రేమించే వారికి కూడా తప్పకుండా తిరస్కారం అనేది ఎదురవుతుంది. తిరస్కరిస్తారు, అవమానిస్తారు, వ్యతిరేకిస్తారు, తర్వాత వక్రీకరిస్తారు, ఎన్నో రకాలైన. అంటే ఇవన్నీ లేకపోతే నీతివంతుడు కాడు. భక్తులను చూసినప్పుడు, మనం పౌలు క్యారెక్టర్ని చూసినప్పుడు పౌలును ఎంతగానో తిరస్కరిస్తారు. ఒకప్పుడు పౌలు తిరస్కరించినటువంటి వ్యక్తే, కానీ అదే తీర్పు పొంది అనేకుల చేత కొట్టబడ్డాడు, ఏడవబడ్డాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో ఆకలి దప్పులు, ఎంతో వస్త్రహీనత, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నెన్నో ఇరుకులలో నుండి నడిచిపోయాడు. ఎందుకనంటే భక్తుడైన వాడికి కొంతమందికి కనబడేటువంటి కష్టాలు ఉంటాయి, కొంతమందికి కనబడని కష్టాలు ఉంటాయి, కొంతమందికి చెప్పుకునే కష్టాలు ఉంటాయి, కొంతమందికి చెప్పుకొనని కష్టాలు ఉంటాయి. అంటే ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక కష్టాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది ఎవరి కొరకు అని అంటే దేవుని మనము శిరస్సుగా ధరించే వరకు ఏదో ఒక రకమైనటువంటి అవమానాన్ని తలస్తూనే ఉంటాం. ప్రతి భక్తుని జీవితాన్ని చూసినప్పుడు, సాధు సుందర్ సింగ్ గారి జీవితాన్ని చూసినప్పుడు, ఆయన ఒకప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని అగ్నిలో కాల్చివేసినటువంటి వ్యక్తి.
అతను సిక్కు అయినప్పటికీ కూడా క్రిస్టియన్ స్కూల్లో చదువుతూ క్రిస్టియన్ మిషనరీస్ చేస్తున్నటువంటి సేవను గద్దించి, నేను ఆరాధించే దేవుడి కంటే వీళ్ళు కొలిచే దేవుడు గొప్పవాడు కాదు అనేటువంటి తిరస్కారం. కానీ కొద్ది దినాలైన తర్వాత ఏ పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన కాల్చివేశాడో అదే పరిశుద్ధ గ్రంథం పట్టుకొని హిమాలయాల వరకు కాలినడకన పాదరక్షలు లేకుండా నడిచి వెళ్ళినటువంటి భక్తుడు. ఆయన ఎన్నోసార్లు చంపేయాలనుకున్నారు, ఎన్నోసార్లు చావుకు సిద్ధమైనటువంటి పరిస్థితులు, మంచు కొండలలో హిమాలయాల్లో మంచులో మునిగిపోయినటువంటి పరిస్థితులు వచ్చాయి. చివరికి ఆయనను మరి ఆ రీతిగానే అసలు ఎక్కడ చనిపోయాడు కూడా తెలియనటువంటి పరిస్థితులు. ఈయన సువార్త చెప్పినటువంటి వ్యక్తులు మారిన తర్వాత వాళ్ళని యాక్ అనేటువంటి ఒక జంతువు యొక్క చర్మంలో చుట్టి చంపేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రభువు నిమిత్తము కొన్ని కష్టాలు వస్తాయి. అది ఎప్పుడు అని అంటే దేవుని లెక్కలో ఉన్న ప్రతి ఒక్కడికి కూడా శిక్షణ ఉంటుంది. శిక్ష కాదది, శిక్ష వేరు శిక్షణ వేరు కదా. శిక్ష అనేదేమో మనకి పనిష్మెంట్ లాంటిది, కానీ శిక్షణ అనేది తర్ఫీద్ అనేది ప్రమోషన్ కోసం. కాబట్టి ఈ యొక్క భక్తులు తర్వాత మరొక గుల్షన్ ఇస్తారని ఆమె కూడా అంతే, పుట్టుకతోటే కాళ్ళు లేనటువంటి వ్యక్తి, పోలియోతో కాళ్ళు రెండు చచ్చిపడిపోయినాయి. ఒకనొక సమయంలో ప్రభు ఆమెను దర్శించినప్పుడు, ఆమె ముస్లింగా ఉన్నప్పుడు తను చేస్తున్న భక్తిని మెచ్చి, ఎందుకంటే ఒక అన్య దేవతలను లేదా అన్యుడే అనొచ్చు దాన్ని కూడా, ఆ ఇస్లామిక్లో అంత బిలీవర్ని చూసినప్పుడు ప్రభువే కనికరపడి తనని దర్శించారు. తన రూమ్లోకి నడుచుకుంటూ వచ్చి తనతో మాట్లాడి తనను స్వస్థపరిచి, అమ్మా నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను, నువ్వు నడువు అని అంటే అమ్మాయి అంటది ప్రభుతో, ప్రభువా నేను పుట్టిన దగ్గర నుంచి నువ్వెవరు అని అడుగుతుంది. ఫస్ట్ అమ్మ నీవు నీ యొక్క గ్రంథంలో చివరి స్కందంలో ఉన్నటువంటి మరియ కుమారుడైన యేసుని నేనే అని చెప్పి ఆమెకు పరిచయం చేసుకుని ఆమెను స్వస్థపరిచి, ఆ తర్వాత ఆమె నిమిత్తము ఒకసారి అయితే తను సేవకు వెళుతూ ఉన్న సమయంలో పేతురికి తాళాలు ఇచ్చి పంపిస్తాడు, ఆటో తాళాలు. పేతురు వచ్చి ఆమెని ఒక చోట డ్రాప్ చేసి మాయమైపోతాడు. అర్థం కాదు అసలు ఆమెకేమిని. అంటే దేవుని నిమిత్తము ఇంటి వాళ్ళందరూ ఆమెను చంపజూచారు. ఆమెను బ్రతికించడానికి ఎక్కడ అవకాశం ఇవ్వాలి బ్రతకనివ్వడానికి. ఎందుకంటే మనం ఇస్లామిక్లో ఉన్నాము, మనం వచ్చి వాళ్ళ యేసును ప్రకటించడం అనేది కరెక్ట్ కాదు అన్నప్పుడు ఆవిడ దాక్కునేదండి, స్కూళ్ళల్లో దాక్కునేది. అంత అత్యున్నతమైనటువంటి కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఆమె పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే ప్రభు నిమిత్తము దాగుకొని ఆమె బ్రతికింది. ఈనాటికి కూడా ఢిల్లీలో ఆవిడ సేవ చేస్తూనే ఉన్నారు, ఇప్పటికి కూడా దాక్కుంటూనే ఉన్నారు. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా దేవుడు ఆమెను నిలవబెట్టాడు. 2 కాళ్ళు బాగు చేసిన తర్వాత ఈరోజు ప్రభు నిమిత్తం ఆమె గొప్ప దైవజనరాలు అయిపోయింది. తెర చినిగను అనేటువంటి ఒక బుక్ని ఆవిడ రాశారు. ఎందుకంటే అప్పటి వరకు ఒక తెర లోపల ఉన్నటువంటి వ్యక్తి దేవుని దర్శనం పొందిన తర్వాత ఆ తెరంతా కూడా చినిగిపోయింది అనేటువంటి ఆ నామాన్ని తను పెట్టి ఒక మంచి బుక్ రాశారు. అంటే మన జీవితాలలో కూడా ఇలా సమస్యలు వచ్చినప్పుడు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు, అంటే ఏ విషయంలో కూడా ఎలాంటి విషయంలో కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన ప్రాణాలు విసుగకూడదండి. అంటే ఆత్మలో విసుగు రాకూడదు. శారీరకంగా ఎన్నోసార్లు ఆ పని చేయలేనప్పుడు విసుక్కుంటాం. కొన్నిసార్లు ఎందుకు వచ్చినా ఇంత కష్టంతో కూడిన పని అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆత్మలో విసుక్కోకూడదండి. ప్రభువు ఆత్మలో కష్టాన్ని చూసినప్పుడు మూలిగాడట. అది ఎప్పుడు జరిగిందంటే లాజరు సమాధి దగ్గర తన స్నేహితుడైన లాజరు అలాగా సమాధిలో పెట్టబడినప్పుడు అది చూడలేకపోయాడంట దేవుడు. అక్కడ ఆయన ఆత్మలో మూలుగుచు కన్నీళ్లు విడిచాను అని బైబిల్ చెప్తుంది. కారణం అంటే ఆయన బిడ్డలు ఎవరైనా శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు ఆయన హక్కున ఉండే దేవుడు. అదే మనం గ్రహించలేం. అంటే ఒక కష్టం వచ్చింది అని అంటే ఫస్ట్ మనకి ఎవరు వస్తారని అంటే మన ప్రభువే మన దగ్గరికి
వచ్చేస్తారు అనేది మనకి అర్థం కాదు. అర్థం కాక మనకు చూసే కన్నులు లేక మనం వేరే దిక్కులు వెతుకుతూ ఉంటాం. కానీ అది కరెక్ట్ కాదు. ఇక్కడ అందుకని అంటున్నాడు, ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనము ఆత్మలో ప్రార్థన చేయటం అనేది అరుదైపోతుంది. అంటే మనకున్న అవసరతలను బట్టే మనం ప్రార్థన చేస్తాం. కానీ పరిశుద్ధాత్ముడా, నా అవసరత నేను గుర్తించగలిగాను, నా అవసరత నువ్వు గుర్తించావా అని మనం ఆయన అడగాలి. ఎందుకంటే మన అవసరత ఆయన గుర్తించినప్పుడు ఆయన వచ్చి మనలో మూలుగుతాడు. మన అవసరత మనం గుర్తించినంత మాత్రాన ప్రయోజనం లేదు. మన అవసరత మన దేవుడు గుర్తించినప్పుడే దానికి ఒక అర్థం వస్తుంది, లేదా అవసరతకు తిరిగి ఆయన నుంచి న్యాయం దొరుకుతుంది. ఇక్కడ అంటున్నాడు, యేసు వైపు చూడు. నేను ఇది చదువుతూ ఉన్నప్పుడు నేను దీని అనుబంధ వాక్యము ఏంటయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 3 రకాలుగా ఒక వాక్యాన్ని దేవుడు నాకు చూపించాడు. ఒక వాక్యాన్ని అది ఎలా అంటే, నేను ఒక్కదాన్ని 42వ కీర్తన ధ్యానిస్తూ ఉండడం ఒక విజన్. తర్వాత రెండవ విజన్ ఏంటంటే, నాతో పాటు ఒక 20 మంది దాకా ఉంటారు, రౌండ్గా సర్కిల్గా కూర్చుని ఆ వాక్యాన్ని ధ్యానించడం రెండవది. మూడవది ఏంటి అని అంటే, దాని నిమిత్తము నేను వాక్యాన్ని చెప్పుతూ ఉండడాన్ని కూడా దేవుడు నాకు చూపించడం జరిగింది. అది 42వ కీర్తన. ఆ కీర్తన నేను అనుకున్న, దేవునికి ఎంత ఇష్టమా ఈ కీర్తన, దేవునికి ఎంత ఇష్టమా అని ఆలోచన చేసినప్పుడు, నిజంగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. చాలా. ఎందుకనంటే చూడండి, ఇక్కడ కోరహు కుమారులు ఈ కీర్తన రాసిన వాళ్ళు. ఈ కోరహు కుమారులు ఎవరు అని అంటే, కోరహు దేవునికి మోషేకు వ్యతిరేకంగా నిలబడినవాడు. అనేక మందిని మోషేకు వ్యతిరేకం చేసినవాడు. దేవునికి వ్యతిరేకంగా నిలవబెట్టినటువంటి లీడర్. అంటే దేవుడు మాకు కూడా ప్రత్యక్షతనిచ్చాడు, నువ్వు ఒక్కడవే చూచావా అని తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి. కానీ ఆయన కడుపును పుట్టినటువంటి కుమారులు మాత్రం మోసే పక్షము, దేవుని పక్షమై ఉన్నవారు. అందుకనే వీళ్ళు ఇంత బాగా కుమారులు అని ఉందండి. కోరహు కుమారులు అంటే ఇద్దరు కలిసి లేదా ముగ్గురు కలిసి ఈ కీర్తన రాయడం అనేది నాకు ఇంకా మరింత కొంత ఆశ్చర్యాన్ని అనిపించింది. ఒక్కరు రాశారు అని అంటే వాళ్ళ ఆత్మీయ దృష్టిని బట్టో, ఆత్మీయ అనుభవాన్ని బట్టో, లేదా వాళ్ళ భక్తి జీవితాన్ని బట్టో రాశారు అనుకోవచ్చు. కానీ తండ్రి కడుపును పుట్టినటువంటి కుమారులు ఏక మనస్సుతో, ఇది నాకు అర్థమవుతుంది, ఏక మనస్సుతో రాయడం అనేది. లేకపోతే ఒక కుమారుడు రాస్తుంటే అతని పేరు ఉండేది. ఆసాపు కీర్తన అని ఉంటుంది, దావీదు కీర్తన అని ఉంటుంది, మోషే కీర్తన అని ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి కుమారుల రచించిన దైవ ధ్యానము అని ఉంది. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక్క ఆత్మ కలిగి ఉండడం సాధ్యమేనా అంటే సాధ్యమే. ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నారు వాళ్ళు. ఏమనంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. వీళ్ళకి అసలు ఆల్రెడీ వీళ్ళు ఈ కీర్తన రచించే నాటికే వీళ్ళకి అనుభవం ఉంది. ఒక కీర్తన రాయగలుగుతున్నామని అంటే ఆ అనుభవం ఉంటేనే రాయగలుగుతాం. ఎంత అద్భుతం అంటే, మరలా దీన్ని వీళ్ళు మనకి లెసన్ గాను, మనకి మెసేజ్ గాను వీళ్ళు ఈ కీర్తన రాయడం అనేది ఇది నన్ను కొంత ఆలోచింపజేసింది. అంటే దేవుని కొరకు ఆల్రెడీ వాళ్ళు ఆ అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఆ అనుభవాన్ని వాళ్ళ గ్రంథస్థం చేయడం అని అంటే ఈరోజు మనకి మెసేజ్ ఇది. ఇందాకేమో అలసట పడకయు విసుగకయు, అది ఎప్పుడు వస్తుందబ్బా అని అంటే, నిజంగా దేవుని కొరకు ప్రాణము ఆశపడేటప్పుడు. ప్రాణం ఆశపడాలండి, మనుషులు కాదు. మన ప్రాణము దేవుడు పెట్టినటువంటి దీపం.
ఈ దీపం అనేది ఆ చమురు ఉంటేనే లేదా నూనె ఉంటేనే అది వెలుగుతుంది. ఆ నూనె ఏమిటి అని అంటే పరిశుద్ధాత్ముడు లేదా దేవాతి దేవుడు లేదా వాక్యము. ఈ వాక్యం ఉన్నప్పుడు మాత్రమే మన దీపం వెలుగుద్ది, అంటే మన ప్రాణము ప్రకాశిస్తుంది, అంటే జీవిస్తుంది. ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి మీ అందరికీ మీకు తెలుసు, ఇది ఏంటంటే దుప్పి అది ఏదో ఒక నీళ్లు తాగి తన ఆశ తీర్చుకోదంట, తన దాహం తీర్చుకోదంట. సంవత్సరంలో ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వర్షం కొరకంట తన నోరు తెరిచి ఆ వర్షం వైపు అలా నోరు తెరిచి చూస్తూ ఉంటుందంట. ఆ వర్షం పడినప్పుడు మాత్రమే దానికి ఒక ప్రక్కని ఓఎస్ఎస్లాగా ఒక తిత్తు ఉంటుందట. ఈ ఎడారి వాడ అంటే ఒంటె, ఆ ఒంటెకి ఎలా ఉంటుందో ఈ దుప్పికి కూడా ఒక ప్రక్కన ఒక తిత్తి, ఒక సంచి ఉంటుందంట. ఈ వర్షపు నీళ్ళు ఆ ఫ్రెష్ వాటర్ మాత్రమే తీసుకుని దానిలో నింపుకుని ఆ వాటర్తో అది బ్రతుకుతాడు. అంతేగాని ఎక్కడొక చోట నీళ్లు ఉన్నాయని చెప్పేసి పశువులను పోలి అది నడుచుకోదంట. ఇది పశువు జాతి చెందినదైనను ఇది ప్రత్యేకమైంది. ఇది పశువు జాతికి చెందినదైనను ఇది ప్రత్యేకమైంది. అందుకనే ఇతడు దేవుని పట్ల ఎంత ఆశ కొనాలి అని అంటే, నిజంగా దాహార్తి తీరడానికి మనకి 1 అవర్ తర్వాత ఏదో ఒక నోరు తడుపుకోకపోతే మనకి చాలా కష్టమైపోతుంది. కానీ ఆ ఫ్రెష్ వాటర్ కొరకే సంవత్సర కాలం అంతా వెయిట్ చూడడం అంటే నిజంగా ఇది ప్రాక్టికల్ అయితే మాత్రం చాలా కష్టం, చాలా కష్టంగా ఉంటుంది. ఆ ఫ్రెష్ వాటర్ కొరకు అంత వెయిటింగ్ అంటే. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఎవరైతే అలాగా వెయిట్ చేస్తారో, ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. అది ఎప్పుడు అనంటే, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. అబ్బా, ఈ మాట మరీ బాగుంది. దేవుని సన్నిధికి వెళ్ళడం, కనబడటం. వెళ్ళటం అంటే కనబడటమే కదా, రెండు ఒకటి కాదా అని అంటే ఇక్కడ కాదని అనిపిస్తుంది. వెళ్ళటం వేరు, కనబడటం వేరు. అంటే కనబడటం అంటే ఆయన నిన్ను దర్శించడం, వెళ్ళటం అంటే రొటీన్. కానీ ఆయన దర్శించినది ఎప్పుడు, ఆయన నిన్ను కనుగొన్నప్పుడు నువ్వు గుర్తింపులోకి వస్తావు. చర్చ్ అనేది నామమాత్రంగా వెళ్ళొచ్చేది కాదు. వీళ్ళు ఎంత లోపలికి వెళ్ళిపోయారంటే భక్తిలో చూస్తే కదా. నేను ఎప్పుడు వెళ్ళాలి అనే ఆశ ఒకటైతే, నా ప్రభువు నన్ను ఎప్పుడు ఆయనకి కనబడాలా అంటే, ఆయన సన్నిధానానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా కోరుకోవలసింది ఏంటి అని అంటే, ప్రభువు యొక్క కనుదృష్టి నా మీద మాత్రమే పడాలి, నన్నే నా ప్రభువు చూడాలి. వీళ్ళు నేను దర్శించదని అంటలేదు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. ఇది వీళ్ళ ఆశ. ఆయన ఏదో ఈవులు ఇవ్వాలి, దీవెనలు ఇవ్వాలనేది వీళ్ళ ఆశగా ఇక్కడ ఏమీ లేదు అసలు. ఎంత ప్యూర్ భక్తి అంటే వీళ్ళది, ఎంత శుద్ధితో ఉన్నటువంటి బిలీవర్స్ అంటే వీళ్ళు. నిజంగా మనకు కూడా చాలా ఇన్స్పైరింగ్గా. ఇంతకుముందు నేను ఈ కీర్తన గురించి చాలాసార్లు మాట్లాడుంటాను, కానీ ఇది మొన్న దేవుడు నాకు అంటే ఒక్కసారి 2 సార్లు మాట్లాడతారు, కానీ అది కంపల్సరీ అయితే 3 సార్లు మాట్లాడతారు. బైబిల్లోనే అలాగా ఉంది. దేవుడు 1 మారు మాట్లాడును, 2 మారులు మాట్లాడును. ఒకవేళ నీకు అర్థం కాకపోతే 3వ మారు. నేను అనుకున్నాను మొదటిసారి దర్శనం కలిగినప్పుడు చాలాసార్లు మాట్లాడాను కదా అనుకున్నాను. అసలు దీనికి దానికి సంబంధం ఏంటి అని అనుకున్నాను. 2వసారి అదే వాక్యాన్ని రౌండ్గా కూర్చుని ధ్యానించడం జరిగింది. అంటే అప్పుడు అర్థమైంది నాకు, దేవుడు ఈ వాక్యాన్ని ఎంతగానో తెలియచేయాలని ఆశపడుతున్నాడు. ఇందులో ఉన్నటువంటి మర్మాలు కావాలి. ఇందులో ఉన్నటువంటి దాచబడినటువంటి ధనం బయటికి లాగాలి అనేది. అదేమిటి అని అంటే, ఆ దాచబడిన ధనం దేవుని సన్నిధికి వెళ్ళేది ఒక ఎత్తు అయితే,
ఆయన కనుదృష్టిలో మనం పడడం అనేది అది అంతకంటే 1000 రెట్లు అధికమని అర్థం చేసుకోవాలి. అటువంటి ఆశ కావాలి అనేది. అందుకే నేను అంటున్నాడు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఒక వ్యక్తి ఒక పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తినైతే లోకం గుర్తిస్తుంది, అలాగే ఒక భక్తి పరునైతే దేవుడు గుర్తిస్తాడు. దీని ఇక్కడ అర్థం ఏంటి అని అంటే, ఈ భక్తి పరులను దేవుడు గుర్తించాలనేది వీళ్ళ తపన. వీళ్ళ హృదయం అలాగా తహతహలాడిపోతుంది. అందుకనే 2 మార్లు ఉంది ఇక్కడ, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. తృష్ణ అంటే దాహం అండి. దాహం కంటే కూడా అధికమైన దాహం, అధిక డ్రై అయిపోయినటువంటి నోరు. ఇంత బిలీవర్సే దేవుని కొరకు అంత ఆశపడుతున్నారు అని అంటే వీళ్ళు ఒక కీర్తన రాశారు అని అంటే, ఒక గుర్తింపుకి వచ్చారంటే వాళ్ళ లెవెల్ ఒక లెవెల్కి వచ్చేసింది. అయినప్పటికీ కూడా వీళ్ళ ఆశ ఏమిటి అని అంటే, ఆ తృష్ణ, నా ప్రభువుని, నా ప్రాణము ఎప్పుడు నా ప్రభు నన్ను చూస్తాడా, నా ప్రభు నేనెప్పుడు చూస్తానా, నా ప్రభు ముఖం. అంతే కదా, భక్తులందరూ కూడా ప్రభువును చూడాలనే ఆశ కలిగిన వాళ్ళే. కానీ వీళ్ళది ఇంకా డిఫరెంట్గా అనిపిస్తుంది. వాళ్ళందరూ భక్తులందరూ చూచి ఆయన ముఖార విందాన్ని చూడలేక సాగిలపడిన వాళ్ళు. కానీ వీళ్ళేమంటున్నారు, ఎందుకని ఆ ప్రభువుని చూడాలనే తృష్ణ, ఆ ప్రభువుని చూడాలనేటువంటి ఆశ కలుగుతుంది అని అంటే, తర్వాత 3వ చరణం చెప్తుంది, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములు అయిన. జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. అంటే వీళ్ళు కొంతమందిని కూడా ప్రభు సన్నిధానానికి నడిపించిన వారుగా ఇక్కడ ఉంది. అయితే వీళ్ళు ఎందుకు మరి వీళ్ళు ఏడుస్తున్నారు? నీ దేవుడు ఏమాయనని నిత్యము జనులు ఎందుకు వీళ్ళని అంటున్నారు? ఇది మనం ఆలోచన చేసినప్పుడు ఎప్పుడు అంటారండి? బిలీవర్స్ అయినా ఎప్పుడు అంటారండి? మీ దేవుడు నీకేమి చేయలేదా ఎప్పుడు అంటారు? కార్యాలు జరగకపోతే అంటారు. అంటే వీళ్ళు బిలీవర్స్ కదా, వీళ్ళు కీర్తన వరకు వచ్చారు అని అంటే, బైబిల్లో వీళ్ళది గ్రంథస్థం చేయబడిందని అంటే, మరి వీళ్ళెలా ఏడవాలా, వీళ్ళెలా బాధపడాలా? వీళ్ళ కార్యాలు జరగలేదంటారా? అంటే ఈ లోక కార్యాలు ఆపేస్తేనే వీళ్ళ ఆత్మీయ కార్యాలు వీళ్ళు అంటున్నారు ఏమని, మేము సంతోషంతో స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోతుంది. అంటే ఏంటి వీళ్ళ అర్థం? అంటే వీళ్ళు స్పిరిచువల్ గా కొంతమందిని ఈరోజు మనల్ని కూడా ఆయన దగ్గరికి నడిపించడానికి ఓ ప్లాట్ఫామ్ ఇస్తున్నారు. కానీ ఇంత జరుగుతున్నా సరే వీళ్ళు నీ దేవుడు ఏమాయనని నిత్యము నాతో అనుచుండగా, అంటే ఫిజికల్లీ కార్యాలు ఏమైనాయండి ఇక్కడ? దేవుడు ఆపేశాడు. కారణం ఏంటి అంటే వీళ్ళ అత్యధికమైన సంతోషం ఏమిటి అని అంటే, ఆ ప్రభువును చూచేటువంటి సంతోషానికి వీళ్ళు ప్రాధాన్యతనిచ్చారు. లోకమేమో వీళ్ళ వైపు చూస్తుంది, వీళ్ళేమో దేవుని వైపు చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఎంత అద్భుతం అండి నిజంగా వీళ్ళు భక్తులు. ఎందుకంటే ప్రజలు చేదరిస్తున్నా, ప్రజలు తిరస్కరిస్తున్నా నిజంగా వాళ్ళు దేవుని వైపు చూడరు. ప్రజలు తిరస్కారం చేస్తూ ఉన్నప్పుడు, ప్రజలు ఇది చేస్తూ ఉన్నప్పుడు, మన మీద
పెరుగులాటిగా మాట్లాడుతున్నప్పుడు మన ప్రాణం అలసిపోద్దండి, అలసిపోద్ది. ఇందాక అదే అంటున్నాడు, మీరు అలసట పడేకయ్యు విసుగకయ్యు. మీకు విసుగు రాకూడదు. ఎందుకనంటే ఆయన కార్యములు ప్రారంభం ఆలస్యం, ప్రారంభించాడు అనంటే ఎర్ర సముద్రము కూడా ఆయన ఎదుట నిలవలేదు. ఇది వీళ్ళకి, ఈ సీక్రెట్ వీళ్ళకి తెలుసు. కానీ జనులు అనేటువంటి తిరస్కారం వీళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా అసలు మేము జనసమూహముతో పండుగ చేయుచున్న జనసమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునేగా. వీళ్ళకున్న సమస్య దేవుడు ప్రక్కనుంచేశాడు. కానీ వీళ్ళని ఎలాగ వాడుకుంటున్నాడు అంటే, కొంత జన సమూహం అంటే సాధారణ విషయం అండి. జన సమూహం అంటే సాధారణమైన విషయం. ఆ జన సమూహాన్ని దేవుని సన్నిధికి నడిపించి అక్కడ వీళ్ళు స్తుతిస్తూ ప్రభువుని, వాళ్ళ ప్రాణం అంట కరిగిపోయిందంట. ప్రాణం ఎప్పుడు కరిగిపోతుంది? ఆయన సన్నిధిని అనుభవించినప్పుడు, ఆయన సన్నిధిని మనం ఆర్భాటంతో అనుభవించినప్పుడు, హృదయపూర్వకంగా అనుభవించినప్పుడు అసలు ఈ లోకంలో ఏది కూడా దాని ముందు నిలవలేదు. అంత సంతోషాన్ని, అంత సుఖంగా అనిపిస్తుందండి. నాకు అనిపించింది ఎంత పరమార్థం ఉందా దీనిలో, ఈ కీర్తనలు అంటే. ఈరోజు నిజంగా కోరాహు భ్రష్టత్వాన్ని బట్టి చనిపోయాడు. వాళ్ళ కుమారులు ఈరోజు సందేశం ఇస్తున్నారు, నా ప్రాణము ఆ జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణ. వీళ్ళు ఏం ఆశపడుతున్నారంటే, వీళ్ళు ప్రభు కూడా టైటిల్ ఏమి ఇచ్చారంటే జీవము గల దేవుడు. జీవము గల దేవుడు అంటే వీళ్ళు కోరేది ఏంటండి? వీళ్ళు అంటే ఒక విధంగా వీళ్ళు ప్రభు నుండి ఆశించేది ఏమిటి అని అంటే జీవము. కార్యాలు కాదు, ఈ లోకంలో ఉన్న కార్యాలు కాదు. నేను నా ప్రభుతో సంతోషించాలి, నా ప్రభుతో అంటే అసలు జీవము అని అంటే ఎంత పెద్ద మాట అది. అంటే వీళ్ళ ప్లాన్ ఎక్కడి వరకు వెళ్ళిపోయిందండి? సదాకాలము దేవునితో నివాసము చేసేటువంటి ఆలోచన. అది ఎంత మాస్టర్ ప్లాన్ అండి అది ఎవరిస్తారు? అటువంటి అద్భుతమైన ఆలోచన ఇచ్చేది ఎవరు అని అంటే పరిశుద్ధాత్ముడే. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు మనకేం కావాలో ఆయనకి తెలుసు అంట. మీరు అడగక మునిపే మీకు ఏది అవసరతగా ఉన్నదో అని అంటాడు. అంటే వీళ్ళు ఎంత చక్కటి ప్రార్థనా పరులు అనేది మనకి అర్థం చేసుకుంటున్నాం. తర్వాత అంటున్నారు కదా, నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా నీవేళ, నా ప్రాణమా అనకూడదు ఇక్కడ, నా శరీరమా అనాలి. కరెక్ట్ మాట. అయితే మన ట్రాన్స్లేషన్లో కొన్ని దొల్లినాయి కాబట్టి నేను అనుకుంటాను, అరే ప్రాణమేమో అంతా ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉన్నప్పుడు శరీరం ఏం చేస్తుందంటే నీకేం జరిగింది అని మనం వెక్కిరిస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ శరీరము అని ఉంటే చాలా అద్భుతంగా ఉండేది. నా శరీరమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ. అది కరెక్ట్ మాట కదండి, కరెక్ట్ మాట కదా. శరీరం ఏం చేస్తుందండి? కార్యాల వైపు చూస్తుంది. శరీర లక్షణం ఏమిటి అని అంటే మట్టి ఎప్పుడు కూడా మట్టి వైపే చూస్తుందంట. నీవు మన్నే గనక తిరిగి మన్ను అయిపోదు. ఈ మట్టి ఎప్పుడు కూడా మట్టి ఆలోచనలు, మట్టి అంతా కూడా లోకానికి సంబంధించింది. కానీ ఆత్మ ఎప్పుడు కూడా ప్రభునందు ఆనందిస్తూ ఉండేటువంటిది. అందుకే ఇక్కడ రెండిటి గురించి వీళ్ళు రాశారు, కానీ ట్రాన్స్లేషన్లో 2 ప్రాణాలను రాయడం దురదృష్టకరం. కాబట్టి శరీరమేమో వీళ్ళని కూడా బాధ పెడుతుంది. ఏమని? నువ్వు ఎందుకు కృంగి ఉన్నావు అంటే సమస్యను చూచినప్పుడు ఎంతటి వాడైనా కృంగిపోతాడు అనేది ఇక్కడ భక్తుడే చెప్తున్నాడు. కానీ ఆ ప్రాణంతో, ఆ యొక్క శరీరంతో అంటున్నాడు, నువ్వెందుకు కృంగిపోతున్నావు, నువ్వెందుకు తొందరపడుతున్నావు,
ప్రాణం మాట్లాడుతుందండి ఇప్పుడు శరీరంతో. ప్రాణం మాట్లాడుతుంది ఇప్పుడు శరీరంతో. నువ్వెందుకు తొందరపడుతున్నావు? నీకెందుకు అభ్యంతరం కలుగుతుంది? దేవుని యందు ఇది వాళ్ళు ఇచ్చే సందేశం ఏంటంటే దేవుని యందు నిరీక్షణ ఉంచు. రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇరుకులో నుంచి దావీదు మాట్లాడుతున్నాడు అనమాట. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. దావీదు అంటున్నాడు, ఇరుకులో నుంచి నేను మొర్ర పెట్టాను, విశాలతలో నుంచి నాకు ఉత్తరం వచ్చింది అంటున్నాడు. అది ఎక్కడుంది అని అంటే 118వ కీర్తనలో ఉంటుంది. ఎంత అద్భుతం అనిపించింది నిజంగా. అవి వింటున్నప్పుడు మనకి ఆ భక్తులు ఎవరైతే ఆ కీర్తన రాశారో ఆ భక్తుడు మాట్లాడడం, ఆ వాయిస్ విన్నాను అనమాట. నాకు ఆయన సంగీత విద్వాంసుడు కాబట్టి ఇంచుమించు 140 కీర్తనలు పైబడి రాశాడు కాబట్టి నాకు అనిపించింది ఆ వాయిస్, పాడేవాళ్ళ వాయిస్ అరిగిపోయి ఉంటుంది, ఆరాధికుల వాయిస్ అరిగిపోయి ఉంటుంది. అది దావీదు వాయిస్ అని నేను అనుకున్నాను. ఆశ్చర్యంగా అనిపించింది. కాబట్టి ఇరుకులో నుంచి, అందుకనే కీర్తన వీళ్ళు అంటున్నారు, నా ప్రాణము కరిగిపోవచ్చున్నది. ప్రభువుని ఆరాధిస్తేనేమో ఎంత కఠిన హృదయమైన మైనం వలె కరిగిపోతుంది. కానీ శరీరం వైపు చూసినప్పుడు శరీరం ఎప్పుడు కూడా కృంగుబాటులోనే ఉంటుంది, కృంగుబాటులోనే ఉంటుంది. ఇది శరీరానికి ప్రాణానికి. అందుకని పౌలు అంటాడు, నేను ఏమి చేయాలనుకుంటున్నానో అవి చేయలేకపోతున్నాను, ఏమి చేయొద్దు అనుకుంటున్నానో అవే చేయగలుగుతున్నాను. అంటే ఈ రెండిటికి కూడా ఎప్పుడు కూడా పోరాటమే. పోరాటం లోకంలో లేదండి, పోరాటం ఇంట్లో లేదు, పోరాటం ఒంట్లోనే ఉంది. ఇదే డేంజరస్ అన్నమాట. అంటే ఈ శరీరము మన్ను కనుక ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటినే చూస్తుంది అన్నమాట. ఆ ప్రాణం ఎప్పుడు దేవుడిచ్చినటువంటి జీవాత్మ కాబట్టి ఆ జీవం వైపు చూస్తుంది అన్నమాట. కాబట్టి ఈ రెండు పోరాటాల మధ్య నేను నలిగిపోతున్నాను అంటాడు ఎవరు? పౌలు భక్తుడు. ఏమి చేయాలో చేయలేకపోతున్నా, అరే నేను ఎంత అయోగ్యుడనైపోయాను, ఎంత ప్రయాసపడుతున్నాను అని పౌలు లాంటి వాళ్ళు కూడా వాపోయారు. ఇక్కడ ఈ కీర్తనకారులు కూడా అదే చెప్తున్నారు. మా ప్రాణాలు మేము ప్రభువుకు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే మాకేమో ఆ హృదయం, ఆ ప్రాణం కరిగిపోతుంది. అదే టైంలో శరీరం వైపు చూస్తున్నప్పుడు శరీరం ఏమంటుందంటే నేను కృంగిపోతున్నాను, నాకు దేవుడు ఏమీ చేయటం లేదేంటని చూస్తుంది. కానీ అందుకే అంటున్నాడు వీడు ఈ కీర్తనకారుడు అంటున్నాడు, దుప్పి ఎలాగా పైవైపే చూస్తుందో భక్తుడైన వాడు ఎప్పుడు కూడా ఏ వైపు చూడాలా? దేవుని వైపు చూడాలి. ఆయన వైపు చూసినప్పుడే ఈ భూమి వైపు చూడడానికి అవకాశం ఉంది. రెండు ఒకేసారి చూడగలమా అంటే ఎవరో చూడలేరు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, అంత ఆశ కలిగి ఉండాలి. దేవుని కార్యాలు మన జీవితాలలో జరగాలి అని అంటే అంత అద్భుతమైన ఆశ కలిగి ఉండాలి. అంత అద్భుతమైన ఆశ లేకపోతే ఆ తృష్ణ అంటే ఎంత, దాన్ని మరి ఇంకెలా చెప్పొచ్చు అని అంటే, ఒకవేళ వేసవి కాలంలో రోజంతా వాటర్ తాగలేదనుకోండి, ఆ వాటర్ కొరకు ప్రాణం ఎలాగా తహతహలాడిపోద్దు. భోజనం కొరకు కాదండి, వాటర్ కొరకు ఎక్కువ తహతహలాడుతాం. అది తృష్ణ అనుకుంటాను. అంటే దాన్ని ఆశ కంటే కూడా, అత్యాశ కంటే కూడా ఇంకా తృష్ణ అనేది ఎక్కువ, ఇంకొక మెట్టు ఎక్కువ అని నా ఆలోచన. కాబట్టి ప్రభు కొరకు ఆ రీతి ఆశ కలిగి ఉన్నప్పుడే దేవుని కార్యాలు ప్రభువులో ఆనందించడం ప్రారంభించిన తరువాతే శరీర సంబంధమైన కార్యాలు ప్రారంభించబడతాయి. ఇది నా అనుభవం. ఎప్పుడు దేవునితో ఆనందించడం మన జీవితాలలో ప్రారంభం అవుతుందో, అంటే ఆనందించకుండా శత్రువు ఏం చేస్తుంది?